హాయ్. ఆఫ్టర్నూన్ లంచ్ కంప్లీట్ చేసి ఇనార్బిట్ మాల్కి వెళ్తున్నాము. నేను ఒక 1 వీక్ నుంచి వెళ్దామని అనుకున్నాం, కానీ ఈ రోజు అయితే కుదిరింది. అలాగే సరదాగా కాసేపు చూసుకుంటూ వచ్చేద్దామని చెప్పి బయలుదేరాము. పిల్లల్ని తీసుకెళ్ళట్లేదు అనమాట, పిల్లలైతే కాలేజ్కి వెళ్ళిపోయారు. ఓకే, మరి అక్కడికి వెళ్ళాక దాన్ని మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తాను, ఎలా ఉంది ఏంటి అని చెప్పి. బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. బై బై. ఇలాగా ఆ వేలో వెళ్తున్నాం కదా అని చెప్పి డెకాథ్లాన్కి అయితే వెళ్ళాము. అందరికీ తెలిసే ఉంటుంది, మేము ఎప్పుడు వెళ్ళినా కూడా ఇక్కడే షాపింగ్ చేస్తాం అనమాట. పిల్లలకి ఏమైనా షూస్ మాకు కావాలనుకున్నా కూడా, ఎందుకంటే ఇక్కడ చాలా బాగుంటాయి, బ్రాండెడ్ ఉంటాయి, మనకి రీజనబుల్ ప్రైస్ లోనే ఉంటాయి. అలాగే స్పోర్ట్స్ సంబంధించినవి మొత్తం అన్ని కూడా ఇక్కడ ఎవ్రీ వన్ అన్ని కూడా ఉంటాయి. ఎలాగో వచ్చాం కదా అని చెప్పి షాప్ అంతా ఒక లుక్ అయితే వేసాము. ఏవైనా అవసరమైన ఉంటాయేమో తీసుకుందాము అని చెప్పి. ఒకసారి ఆఫర్స్ కూడా పెడుతూ ఉంటారు, అలా ఆఫర్స్ టైంలో మనం కొనుక్కుంటే కొంచెం బెనిఫిటే కదా, అందుకని చెప్పి వచ్చి అలా చూసి కొంచెం షాపింగ్ అయితే చేసాము. ఆ వారికి షూస్ అలాగే పిల్లలకి కొంచెం చెప్పులు ఇవన్నీ తీసుకున్నాం అనమాట. కానీ ఎంత లో బడ్జెట్ లో బిల్ చేద్దామన్నా కూడా మాకు అరౌండ్ 3000 బిల్ అయిపోయింది. ఇక్కడ బిల్లింగ్ కౌంటర్ చూసారా, అసలు మనుషులకు పని లేకుండా చక్క మనం ఏం తీసుకున్నాం అన్ని కూడా బాస్కెట్ లో పడేస్తే మనకి బిల్లింగ్ వచ్చేస్తుంది. దాన్ని మనం స్కాన్ చేసి బిల్ పే చేసేయడమే. అలా కొంచెం ముందుకు వెళ్తే ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేసిన ఇనార్బిట్ మాల్ కి అయితే వచ్చేసాము. ఇది ఓపెనింగ్ అయిన 3 వీక్స్ తర్వాత అయితే మేము అక్కడికి వెళ్తున్నాం అనమాట. ఎలా ఉంటుందా ఏంటని కొంచెం ఎక్సైటెడ్ గా ఉంది. ఫైనల్లీ ఇనార్బిట్ మాల్ కి అయితే వచ్చేసాం. మన వైజాగ్ లోనే అతి పెద్ద షాపింగ్ మాల్ అన్నమాట. కైలాసపురం దగ్గర మనకి పోర్ట్ హాస్పిటల్ ఐడియా ఉంటుంది కదా, దాని పక్కనే ఉంటుంది అనమాట ఈ పెద్ద షాపింగ్ మాల్. కూడా కొంచెం లేట్ గానే వెళ్తున్నాను. వెళ్దాం అని చెప్పి చాలా టైం అయిపోయింది, కానీ ఫైనల్లీ ఇప్పుడైతే వీలైంది, వెళ్ళాము. మాల్ లోపలికి వెళ్ళగానే మనకి 4 వీలర్స్ అలాగే 2 వీలర్స్ పార్కింగ్ వేరే ఉందండి. పార్కింగ్ ఏరియా చూసారు ఎంత పెద్దది ఉందో. ఇంకా మా కార్ కూడా పార్కింగ్ చేసుకొని మేము ఇంకా మాల్ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. మాల్ లో ఇలా ఎంటర్ అవగానే మాకు ఇది మాల ఇంద్రలోకమా అన్నట్లు అనిపించిందండి. అంత పెద్దది ఉంది, చాలా బాగుంది. వైజాగ్ లో సిఎంఆర్ అని మన ఆర్కే అని ఇలాంటి చాలా స్టోర్స్ చూసాము, కానీ వాటన్నింటికి ట్రిబుల్ అన్నమాట, చాలా పెద్దది. చాలా వరకు కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇంకా చాలా మాల్స్ అయితే షాపింగ్ మాల్స్ అయితే అందులో ఓపెన్ అవ్వలేదు. నాకు తెలిసి ఇవన్నీ కూడా ఈ మంత్ ఎండింగ్ లో ఓపెన్ అయిపోతాయి. ఇంకా చాలా షాపింగ్ మాల్స్ అందులో ఓపెన్ చేయలేదు, అంతా కూడా కన్స్ట్రక్షన్ పని అయితే అవుతుంది. నాకు తెలిసి ఈ మంత్ ఎండింగ్ లో ఓపెన్ అయిపోతాయి అనుకుంటా. చూడడానికి ఎంత పెద్దదండి, అసలు ఎటు నుంచి ఎటు వెళ్తున్నాం కూడా అర్థం కాదు, అసలు అంత పెద్దది. వైజాగ్ లో ఇంత పెద్ద షాపింగ్ మాల్ పెట్టినందుకు చాలా హ్యాపీ అనిపించింది. అంటే ఎక్కడెక్కడికో వెళ్ళి షాపింగ్ మాల్స్ చూసే వాళ్ళము, కానీ ఫస్ట్ టైం మన వైజాగ్ లో కూడా ఇలాంటిది పెట్టినందుకు చాలా హ్యాపీ అనిపించింది. మాల్లో అక్కడక్కడ ఈ ప్లాస్టిక్ ఫ్లవర్స్ అయితే పెట్టారండి. చాలా మంది ఫొటోస్ తీసుకున్నారు, ఫొటోస్ అయితే చాలా బాగా వస్తున్నాయి. మొత్తం 4 ఫ్లోర్లు అన్నమాట. ఒక్కొక్క ఫ్లోర్ ఎక్కి చూస్తుంటే ఈ ఫ్లోర్ కి వెళ్ళామా ఇది చూసామా అనే డౌట్ వస్తుంది, ఎందుకంటే చూసింది కూడా మళ్ళీ కొత్తగా కనిపిస్తుంది. మా వారు నేను అయితే ఈ మాల్ అంతా తిరగడానికి చచ్చామన్నమాట. మనం అసలు స్టెప్స్ ఎక్కి వెళ్ళకపోయినా కూడా కాళ్ళు నొప్పులు పుట్టాయండి, ఎందుకంటే అంత పెద్దది ఉంది. అన్ని రకాల బ్రాండ్స్ షాపింగ్స్ అయితే ఉన్నాయి, కానీ కొంచెం కాస్ట్ ఎక్కువనే చెప్పొచ్చు. ఇది వదులుకున్న ఒక్కొక్కటి అన్ని కూడా చెక్ చేసాం మా వారు నేను, ఎందుకంటే ఏ బ్రాండ్ ఎంత కాస్ట్ పడుతుంది ఏంటి అని మొత్తం చెక్ చేసాము. ఇంకా చూడవలసిన చాలా ఉన్నాయి. ఇంకా మేము ఆ రోజు అయితే మాత్రం పిల్లలు ఆడుకోవడానికి గేమ్ జోన్ అయితే ఓపెన్ అవ్వలేదు, అలాగే ఫుడ్ కోర్ట్లు కూడా చాలానే ఓపెన్ చేయలేదు. ఓపెన్ చేసిన మాల్స్ అన్ని ఉంటే ఇంకా ఓపెన్ చేయనివన్నీ కూడా ఒకసారి ఓపెన్ చేస్తే అబ్బబ్బా చూడడానికి 2 కళ్ళు సరిపోవండి, అంత బాగుంటాయి. మాల్ అంతా తిరిగి తిరిగి మంచిగా ఫొటోస్ వీడియోస్ అన్ని తీసుకున్నాము. చూడడానికి అంబిషన్ మొత్తం చాలా బాగుంది. ఇంటీరియర్ వర్క్ ఏంటి మొత్తం చాలా బాగా చేశారండి. ఒక పూట మొత్తం సరిపోలేదు మాల్ అంతా తిరగడానికి. ఓపెనింగ్ అయ్యి కొన్ని రోజులు అవుతుంది కదా, ఈ మాల్ చూడడానికి అయితే చాలా మంది వచ్చి వెళ్తున్నారు. మండే సాటర్డే అయితే అసలు ఖాళీ ఉండదండి, చాలా మంది అయితే వస్తారు. మేము మండే వెళ్ళాం అనుకుంటా, అందుకే కొంచెం ఖాళీగానే ఉంది. ఇక్కడ మనం కొనడానికి వెళ్ళకపోయినా కూడా జస్ట్ చూడడానికైనా వెళ్ళొచ్చు అనమాట, వర్త్ అనే చెప్పొచ్చు, అంత బాగుంది. నార్బిట్ మాల్ కొన్ని రీల్స్ కూడా చేశాను, నేను ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాను, ఎవరైనా చూడకపోతే ఒకసారి చూసేయండి. అసలు కళ్ళు తిరుగుతాయి అనమాట పైనుంచి కింద చూస్తే. ఈ 4 ఫ్లోర్లు ఒకదాని తర్వాత ఒకటి మొత్తం 1 by 1 ఎక్కి మొత్తం తిరిగేసాము. మీరు కూడా ఆల్రెడీ వీడియోలో చూస్తున్నారు కదా, వీడియోలో ఎలా ఉందో యాజ్ ఇట్ ఈజ్ గా బయట కూడా అలానే కనిపిస్తుంది. మొత్తం మాల్ అంతా మీరు కూడా ఒకసారి చూసేయండి. ఇక్కడికి వెళ్ళి చూడలేని వాళ్ళ కోసం నా వీడియో ద్వారా చూసి హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పి వీడియో షూట్ చేశాను.
ఇందులో మెయిన్ స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే ఈ ట్రీ అండి. చూసారా ఎంత పెద్ద ట్రీయో. ఇది రావి చెట్టు అన్నమాట. ట్రీ మధ్యలో ఉంటుందన్నమాట. దీన్ని కట్ చేయకుండా దీని కొమ్మలు జస్ట్ నరికి దీన్ని అలానే ఉంచేసి మొత్తం మాల్ అంతా కూడా పూర్తి చేశారు. చాలా బాగా అనిపించింది కాన్సెప్ట్. అయితే ఎలో చేయట్లేదు అనమాట. అక్కడ వర్క్ అవుతుందని చెప్పి. చూసారా ట్రీ ఎంత బాగుందో. వారు నేను ఇంకా మంచిగా ఫొటోస్ వీడియోస్ అన్ని తీసుకున్నాము. మాల్ అంతా తిరిగి తిరిగి కాళ్ళు నొప్పులు పుట్టాయి. ఇలా ఎంతమంది వినార్ బిట్ మాల్ విజిట్ చేశారో కామెంట్ చేసేయండి. మాల్ అని ఇంకా ఎవరైనా చూడకపోతే తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. చాలా బాగుంది. ఇంకా గేమ్ జోన్స్, అలాగే షాపింగ్ మాల్స్, ఇంకా థియేటర్స్ ఇవన్నీ కొంచెం ఓపెన్ అవ్వడం లేట్ అవుతుంది. ఇంకా ఫుడ్ కోర్ట్స్ అవి ఓపెన్ అవ్వకపోవడం వల్ల మనం లంచ్ గానీ డిన్నర్ గానీ కంప్లీట్ చేసి వెళ్ళి తిరిగితే బెస్ట్. ఎందుకంటే తిరగడానికి చాలా ఓపిక కావాలి కదా. చాలా ఆకలేస్తుంది అనమాట. మేమైతే ఆఫ్టర్ లంచ్ చేసే వెళ్ళాం కాబట్టి సేవ్ అయ్యాము. సెంటర్ లో చూసుకుంటే ఇక్కడ ఫ్లవర్స్ పెట్టారండి. మిర్రర్ అన్నమాట. చాలా మంది వచ్చిన వాళ్ళు ఇక్కడ ఫొటోస్ అవి తీసుకుంటున్నారు. కూర్చొని ఫొటోస్ తీసుకుంటే మాత్రం చాలా ఎక్సలెంట్ గా వస్తున్నాయి. వచ్చిన వాళ్ళందరూ కూడా కంపల్సరీ పిక్స్ తీసుకుని వెళ్తున్నారు. నాకైతే ఆ ప్లేస్ చాలా బాగా నచ్చింది. దీని అడ్రస్ అది కూడా నేను డిస్క్రిప్షన్ లో పెడతాను. ఎవరికైనా కావాలంటే ఒకసారి చెక్అవుట్ చేయండి. వాష్రూమ్స్ అవన్నీ కూడా చాలా మంచి హైజెనిక్ గా మెయింటైన్ చేస్తున్నారు. సౌత్ ఇండియాలోనే ఇంత పెద్ద పెద్ద షాపింగ్ మాల్ మన వైజాగ్ లో ఉన్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకెక్కడెక్కడికో వెళ్ళవసరం లేదు. హ్యాపీగా ఈ ఒక్క షాపింగ్ మాల్ కి వచ్చి హ్యాపీగా మనం షాపింగ్ అయితే చేసుకోవచ్చు. మొత్తం అన్ని బ్రాండెడ్స్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. కాకపోతే అన్ని ఓపెన్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. మేము వెళ్ళినప్పుడు ఒక్క ఫుడ్ కోర్ట్ మాత్రమే ఓపెన్ లో ఉందన్నమాట. చాలా లైన్ ఉంది చూసారా. ఫుడ్ ఆర్డర్ పెట్టిన తర్వాత 20 మినిట్స్ తర్వాత మనకు ఆర్డర్ అయితే వస్తుంది. ఫైనల్లీ మాల్ అంతా తిరిగాక ఫుల్ గా ఆకలేసింది అనమాట. ఇక్కడ మా వారు ఒక 20 మినిట్స్ వెయిట్ చేసి మరీ మాకు స్నాక్స్ అయితే తీసుకొచ్చారు. ఎప్పుడైనా వెళ్తే మాత్రం ఇక్కడ ఫ్రైడ్ మోమోస్ ట్రై చేయండి. పన్నీర్ అన్నమాట. చాలా టేస్టీగా ఉన్నాయి. ఇంత ఆకలి వేసిన తర్వాత ఎంతసేపు వెయిట్ చేసి ఫుడ్ తీసుకుంటే మనకి ఎలా ఉంటుంది చెప్పండి. నేనైతే కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. ఎందుకంటే అంతసేపు వెయిట్ చేయవలసి వచ్చింది. అండ్ ఈ వ్లాగ్ మన వైజాగ్ లో ఉన్న అతిపెద్ద ఇనార్బిట్ మాల్ అయితే ఎక్స్ప్లోర్ చేశానని అనుకుంటున్నాను. నచ్చిన